అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేను మీ మాధవి, తుమ్మల అకాడమీ యూట్యూబ్ ఛానల్ అధినేత మాధవిని. నేను చదువుకునే రోజుల్లో రకరకాల పోటీల్లో పాల్గొనేదాన్ని. ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్లో 2-3 సార్లు పాల్గొని ప్రైజులు తెచ్చుకోవడం కూడా జరిగింది. మీరందరూ అనుకోవచ్చు, బాగా 30 సంవత్సరాల అనుభవం ఉన్న ఇంగ్లీష్ మేడం ఈమె ఏంటి తెలుగులో కూడా ఇలా వీడియోస్ పెడుతున్నారు అంటే, మాతృభాషని మర్చిపోకూడదు అలా అని చెప్పేసి మనం దాంతోనే జీవనాన్ని గడపడానికి సాధ్యం కాక మనం వేరే భాషను నేర్చుకోవాల్సి వస్తుంది. ఉద్యోగాలు చేయడానికి ఇంగ్లీష్ అండి. ప్రేమగా ఆప్యాయంగా పలకరింపు దేనిలో ఉంటుందమ్మా అంటే, భాషను అర్థం చేసుకొని ఎదుటి వాళ్ళు మనని సరిగ్గా అర్థం చేసుకుని మనని చక్కగా ప్రేమగా పలకరించాలంటే వాళ్ళు కూడా మనని తెలుగులోనే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఇంగ్లీష్ మాట్లాడటం, ఇంగ్లీష్లో చెప్పటం అందరూ అర్థం చేసుకోగలగాలి కదండి. మరి అది అందుకని ఏం చేస్తున్నానంటే, ఒకరోజు పెద్ద స్థాయిలో డిగ్రీ, ఇంటర్మీడియట్, పీజీ చేసే పిల్లలకి ఉపయోగపడే విధంగా కమ్యూనికేటివ్ స్కిల్స్లో 3 పార్ట్స్ మీకు ఇంగ్లీష్లో పెట్టడం జరిగిందండి. తర్వాత రోజు చిన్నపిల్లలకి, ఇంకా మిగిలిన వాళ్ళందరికీ, పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఈ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే అని తెలుగులో కూడా పెట్టడం జరుగుతుంది. ఒకరోజు ఇంగ్లీషు, ఒకరోజు తెలుగు పెడుతున్నాను. నన్ను చక్కగా ఇష్టపడి లైక్ చేసి చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదములండి. ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశం ఏంటంటే, నేను ఇంటర్నేషనల్ లెవెల్లో, జోనల్ లెవెల్లో ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ పెట్టారు. స్టేట్ లెవెల్లో పెడితే మన ఆంధ్ర స్టేట్లో, గుంటూరు డిస్టిక్లో, పొన్నూరు మండలంలో, అలా జోనల్ లెవెల్, డిస్టిక్ లెవెల్, ఆ లెవెల్లో వచ్చినప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఒక ఎస్సే కాంపిటీషను. అది కూడా నేను తెలుగులో రాసినందుకు. హిందీలో రాశాను, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డిస్టిక్ లెవెల్లో. తెలుగులో రాస్తాను, దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది జోనల్ లెవెల్లో. దాన్ని మేము ముందుకు తీసుకొద్దాము ఈరోజు అనే ఆలోచనతో నేను ఇప్పుడు దాన్ని మీకు వీడియో రూపంలో చేసి పెట్టబోతున్నాను. ముందుగా ఒక చిన్న కొటేషన్ చెప్తాను ఇంగ్లీష్లో. ద ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. ఐ ఆస్క్డ్ ఫర్ స్ట్రెంగ్త్ అండ్ గాడ్ గేవ్ మీ డిఫికల్టీస్ టు మేక్ మీ స్ట్రాంగ్. నాకు బలాన్ని ఇవ్వయ్యా, ధైర్యాన్ని ఇవ్వయ్యా. నాకు జీవితంలో నేను ఏదైనా సాధించాలంటే స్ట్రెంగ్త్ కావాలి కదా అని దేవుడిని అడిగితే, దేవుడు కష్టాలు ఇచ్చి నీకు నువ్వే బలంగా స్ట్రాంగ్గా నిలబడాలంటే భూమి మీద ఆ కష్టాలు ఎదుర్కొని బయటికి రావాలమ్మా అని చెప్పారు. ఐ ఆస్క్డ్ ఫర్ విజ్డమ్ అండ్ గాడ్ గేవ్ మీ ప్రాబ్లమ్స్ టు సాల్వ్. విజ్డమ్ అంటే వివేకము, జ్ఞానము. నాకు విజ్డమ్ కావాలని దేవుణ్ణి అడిగితే సమస్యలు ఇచ్చారు పరిష్కారం చేయమని. I asked for prosperity and God gave me brain and brawn to work. ప్రాస్పరిటీ ఏంటమ్మా అంటే, ప్రాపర్టీ కాదమ్మా, ప్రాస్పరిటీ. జీవితంలో అభివృద్ధి దశలోకి పయనించేటట్టు చెయ్యమ్మా నాకంటే దేవుణ్ణి అడిగితే, మంచి బ్రెయిన్ ఇస్తానమ్మా నీకు, బాగా పనిచేసి దానిలో నేను విజయాన్ని సాధించాలని అనుకోమ్మా అని చెప్పారు. I asked for courage and God gave me danger to overcome. ధైర్యం కావాలి ఇవ్వమని అడిగాను దేవుణ్ణి. అప్పుడు ఆ దేవుడు ఏం చేశారంటే, నాకు ఏమి ఇచ్చారంటే కష్టాలు ఇచ్చారు. డేంజర్ టు ఓవర్కమ్. డేంజర్ టు ఓవర్కమ్ అంటే అర్థం చేసుకోండి ఏంటో అది. I asked for love and God gave me troubled people to help. దేవుడి దగ్గర నుంచి మీ ప్రేమ కావాలండి నాకు అని అడిగితే, కష్టాల్లో ఉన్న మనుషులను చూపించి వాళ్ళకి సహాయం చెయ్యమ్మా అన్నారు. ఐ ఆస్క్డ్ ఫర్ ఫేవర్స్ అండ్ గాడ్ గివ్ మీ ఆపర్చునిటీస్. నాతో అనుకూలంగా ఉండే వాళ్ళని, నన్ను ఇష్టపడే వాళ్ళని కొంతమందిని చూపించమంటే, నీకే అవకాశం ఇస్తున్నానమ్మా నేను, చాలా అవకాశాలు ఉన్నాయి నీ ఎదురుగా, వాటిని ఉపయోగించుకొని నువ్వే వెతుక్కో అన్నారు. ఐ రిసీవ్డ్ నథింగ్. మా దేవుడి దగ్గర నుంచి నేను రిసీవ్ చేసుకుంది ఏమీ లేదు. ఏది కోరుకున్నానో అదేమీ ఇవ్వలేదు. ఐ రిసీవ్డ్ ఎవ్రీథింగ్. కానీ అన్నీ పొందాను. ఐ నీడెడ్. నాకు అవసరమైన ఏంటో దేవుడు ఇచ్చాడండి.
నేను అడిగినవి ఇవ్వకపోయినా, నేను అడిగినవి నాకు పనికిరావనే విషయం భగవంతుడికి తెలిసి నేను అడిగినవన్నీ నాకు ఇచ్చారు. అందుకే ఫస్ట్ ఏం చెప్పాను మీకు, ఐ రిసీవ్డ్ నథింగ్ ఐ వాంటెడ్. నేను కోరుకున్న ఏవి కూడా నాకు రాలేదు. ఐ రిసీవ్డ్ ఎవ్రీథింగ్ ఐ నీడెడ్. నాకు ఏది అవసరమో అది నేను భగవంతుడి దగ్గర నుంచి ప్రతి ఒక్క దానిని పొందాను. టేక్ లైఫ్ స్పోర్టివ్లీ. జీవితాన్ని సంతోషంగా సరదాగా ఒక ఆటలాగా, చిన్నపిల్లల ఆటలాగా గడపండి. నాకు మొదటి స్థానాన్ని, మొదటి బహుమతిని తీసుకొచ్చి పెట్టినటువంటి ఎస్సే, దాని గురించి ఇప్పుడు కొంచెం క్లుప్తంగా చెప్తా మీకు. అంతరంగ జీవనం లేని మనిషి తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలకి బానిసగా ఉంటాడు అనేది దాని పేరు, ఆ వ్యాసం పేరు. అంతరంగ జీవనం లేని మనిషి తన చుట్టూ ఉన్న పరిసరాలకు బానిసగా ఉంటాడు అనేది వ్యాసం పేరు. నేను రాసినటువంటి కొన్ని ముఖ్యమైన మాటలు ఈరోజు మీ ముందుకు తీసుకొస్తాను. దానిలో అన్ని జన్మల్లో కన్నా మానవ జన్మ ఉత్తమమైనది, దివ్యమైనది, నవ్యమైనది. ఎన్నెన్నో జన్మల పుణ్యఫలమే ఈ మానవ జన్మ మనకు లభించింది. అటువంటి మానవ జీవితాన్ని పరిపూర్ణత వైపు పయనింప చేయాలంటే మానవంలో దాగి ఉన్న దైవాంశ శక్తిని బహిర్గతం చేసి మనిషి యొక్క అంతఃప్రజ్ఞను పెంపొందింపజేసి దాని కార్యరూపంలో అనుష్ఠించి సర్వమానవ జీవకోటికి మానవుడు ప్రసాదించాలి. అటువంటి జీవన విధానాన్ని ఎన్నుకోవటం మానవుని ప్రథమ కర్తవ్యం. ఈనాడు ఈ సమాజము ధన సంపాదన, వస్తు సేకరణ, సుఖాన్వేషణ, ఆధిపత్యం కోసం పోరాటము మానవ జీవితాన్ని, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అశాశ్వతమైన భోగలాలసత్వం కోసం, భౌతిక జీవితం కోసం ప్రాణాలీడి అనారోగ్యానికి, అశాంతికి లోనై స్వార్థంతో నిండి తాను తన చుట్టూ ఉన్న ఈ సమాజాన్ని నిర్వీర్యం చేసి అందులో తనకు తాను జీవిస్తున్న సమాజాన్ని నాశనం చేయటానికి పూనుకున్నారు మానవుడు. పైన చెప్పిన ఆలోచన విధానాన్ని విడనాడి తాను ఎవరు, ఎందుకు పుట్టాను, ఈ సమాజం కోసం నేనేం చేయాలి, ఏమి సాధించాలి అని చెప్పి తనకు తను ప్రశ్నించుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ సర్వమానవ శ్రేయస్సు కోసం ఏ రకమైన జీవితాన్ని నేను అనుసరించాలి అని తనకు తాను ప్రశ్నించుకొని నిత్యము అన్వేషణకై మంచి గ్రంథాలు అధ్యయనము, అవగాహన, అనుష్ఠానము, మంచి గ్రంథాల అధ్యయనము, అవగాహన, అనుష్ఠానము, ఈపై 3 కర్మలు సరిగా అనుసరించినప్పుడే తన తాను సంస్కరించుకునే అవకాశం కలుగుతుంది. అలా జన్మెత్తి స్వీయ సంస్కరణలకు ఆద్యులైన మహనీయులు ఈ భారతావనిలో కోకొల్లలుగా ఉన్నారు. వారు సంస్కారవంతులు, సుసంపన్నులు, యోగ సాధనతో జాతిని జాగృతం చేయటం కోసం జన్మించిన వారిలో కొందరు. రామకృష్ణ పరమహంస గారు, వివేకానందులు, అరవిందులు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వారు మరి ఎందరో సమాజ హితానికి తమ జీవితాన్ని త్యాగం చేసి వారు మార్గదర్శకులైనారు. మానవుడు అంతరంగ జీవనము సుసంపన్నం చేయకుంటే ఏదీ సాధ్యపడదు. అన్నీ సాధ్యపడాలంటే పుట్టుక నుండి తల్లి ఒడిలోనూ, తన జన్మకు కారకుడైన తండ్రితోనూ, విద్యాబోధనలు చేసిన గురువులతోనూ, సన్మార్గం వైపు నడిపించేందుకు దోహదకారులైన పెద్దలు, బోధనలు, మంచి ప్రబోధనలు, ప్రవచనాలు చేసే పండితుల ద్వారా సాధించగలుగుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలే మీకు చెప్పానండి. అంత పెద్ద వ్యాసం దీనిలో చెప్తే మీకు ఇబ్బందిగా అనిపిస్తుందని తర్వాత అదే వ్యాసంలో నేను కొంచెం అమ్మ అనేటువంటి స్థానంలో ఉన్న స్త్రీమూర్తి గురించి కొన్ని మంచి మాటలు రాశానండి. అవి కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను చూడండి. ఈ సృష్టిలో అందమైన పువ్వు ఏదైనా ఉంది అంటే అమ్మ నవ్వు మాత్రమే. అమావాస చీకట్లో నిండు చందమామని వెతికి పట్టుకోగలమేమో కానీ అమ్మ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము. ఈ లోకంలో మనము ద్వేషించిన అంటే నువ్వు ద్వేషించిన నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది అమ్మ మాత్రమే.
అమ్మ గురించి ఒక 4 లైన్లు చిన్న పద్యం చెప్తాను. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆతృతకు ఆనవాలు అమ్మ, అనుభూతికి ఆతృతకు ఆనవాలు అమ్మ, ప్రతి మనిషి పుట్టుకకు పట్టుకొమ్మ అమ్మ, ప్రతి మనిషి పుట్టుకకు పట్టుకొమ్మ అమ్మ, ఈ లోకమనే గుడికి తొలివాకిలి అమ్మ, ఈ లోకమనే గుడికి తొలివాకిలి అమ్మ. గుడి లేని దైవం అమ్మ, కల్మషం లేని ప్రేమ అమ్మ, అమృతం కన్నా తీయనైన పలుకు అమ్మ. అమ్మంటే తెలపటానికి భాష చాలటం లేదండి, కానీ చెప్పాలన్న ఆశ కూడా ఆగటం లేదండి. నాకు మరో జన్మంటూ ఉంటే నీకు అమ్మగా పుట్టాలని ఉంది అమ్మా. నాకు నచ్చినటువంటి విషయాలండి. ఆ వ్యాసంలో నేను రాశానప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వటం జరిగింది. మీరు అందరికీ తెలిసే ఉంటుందండి, రామకృష్ణ మిషన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మనకి గుంటూరులో ఉంది, బాపట్లలో ఉంది, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, కంట్రీ లెవెల్లో కూడా రామచంద్ర మిషన్ వాళ్ళు రకరకాల ప్రోగ్రామ్స్ పెడతారండి ఎవ్రీ ఇయరు. నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. నేను ఇంతకుముందు జాబ్ చేసేదాన్నండి, 30 సంవత్సరాల సర్వీస్ నాకు ఇంగ్లీష్ లెక్చరర్గా. ఆ టైంలో పిల్లలందరినీ కూడా ఉత్తేజపరిచి ఇలాంటి వాటికి పాల్గొనేటట్టు చేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ప్రైజ్లు వచ్చేటట్టు చేసేదాన్ని. నేను కూడా పీజీ లెవెల్ వాళ్ళు రాయొచ్చు అన్నారని ప్రతి సంవత్సరం వాళ్ళు ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడల్లా పీజీ చదువుతున్నట్టుగా ఏదో ఒక కాలేజీ నుంచి సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళ ద్వారా నేను సంతకం పెట్టించుకొని ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్కి వెళ్ళేదాన్ని. యాక్చువల్గా అలా ఉద్యోగంలో ఉండి వెళ్ళకూడదని మీరు అనుకుంటారేమో, కానీ నాకు ఏదైనా సరే పోటీలు పెడితే దానిలో పాల్గొనాలి, బహుమతి తెచ్చుకోవాలనేటువంటి ఆశ నాకు చాలా ఇష్టం అండి, కోరిక అసలు చిన్నప్పటి నుంచి కూడా. అన్ని పోటీల్లో ఉండేదాన్ని. నేను చెప్పిందంతా ఇది చక్కగా విని అర్థం చేసుకొని, పెద్ద పిల్లలు ఉంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పండి. చిన్నపిల్లలకైతే పాపం అర్థం కాదు, 5వ తరగతిలో పిల్లలకి అంత బాగా అర్థం చేసుకోలేరేమో. ఆ తర్వాత పై చదువుల పిల్లలందరికీ చక్కగా మీరు వీడియో చూపించి మీరు విని అర్థం చేసుకొని, మాధవి చేసేటువంటి పనిలో ఎంత నిజం దాగి ఉంది, ఇది మంచి పనా చెడ్డ పనా, ఇది ఎంతవరకు సమాజానికి, పిల్లలకి, తల్లిదండ్రులకి ఉపయోగపడుతుంది. నా ఉద్దేశం ఒకటేనండి, మంచి గురువు కావాలి, గురు బలానికి తగినటువంటి దైవ ఆశీస్సులు కావాలి. ప్రతి మనిషికి పుట్టుకతోనే దైవత్వం అనేటువంటిది ఉంటుందండి, అది మీరు నమ్మాలి, ఖచ్చితంగా ఉంటుందని. సాధనమున పనులు సమకూరు ధరలోన, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు చూసారా ఇంగ్లీష్లో. అలాగే సాధన చేసి 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 వాళ్ళు గురువులు అవుతారండి. నేను అందరినీ ఒకటే ప్రశ్న చేస్తా, వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటి, మనలో లేనిదేంటి, సాధన చేస్తే మనకు రాదా ఏంటి? ప్రతి వాళ్ళు వాళ్ళ గురువులు అని చెప్పేసి వాళ్ళకి దండం పెట్టి కాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి చెడు కనుక్కొని, మరీ ఈ రోజుల్లో జనం అండి పిచ్చిగా అసలు సమస్యలు వస్తే దాన్ని అసలు సమస్య కాదు ఏం లేదు, ప్రతి సమస్యకి పరిష్కారం మన మనసులోనే దొరుకుద్ది, మన మైండ్లో వెతుక్కోకుండా చిన్న సమస్య రాగానే పరిగెత్తారు. జాతకాలు రాసేవాళ్ళు ఎవరున్నారు, సిద్ధాంతులు ఎవరున్నారు, చెప్పేవాళ్ళు ఎవరున్నారు అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు, ఏడ్చేస్తారు వాళ్ళ ముందు కూర్చొని. ఒకటండి, ప్రతి మనిషిలో కూడా ఒక బలహీనత అనేది ఉంటుంది. ఆ బలహీనత బయటపడిందంటే మాత్రం ఇక వాళ్ళ జీవితము చెత్తకుండీలో పడేసినటువంటి చెత్త పేపర్ లాగా అయిపోతుందండి. ఎప్పుడు కూడా ఆ బలహీనత బయటికి రాకుండా ధీమాగా, ధైర్యంగా, సాహసంతో, సంతోషంతో బతకడం నేర్చుకోవాలండి. ఇదే నా విన్నపము.